ప్రాంతంలో పోలిపాడ్యమి వేళ విశాఖ సాగర తీరం దివ్యకాంతి తోరణంలా వెలుగునీలింది. కాళీమాత ఆలయం ఎదుట ఆర్కే బీచ్ లో విశ్వ భారత్ మీడియా సంస్థ అఖండ దీప సాగర హారతి కార్యక్రమం డిసెంబర్ 12వ తేదీ సాయంత్రం నుంచి రాత్రి 10:30 వరకు వైభవోపేతంగా నిర్వహించింది. మూడేళ్లుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న అఖండ దీప సాగర హారతిని ఈ ఏడాది క్రమం తప్పకుండా అద్భుత రీతిలో నిర్వహించారు. విశ్వ భారత్ మీడియా సంస్థల చైర్మన్ బలివాడ రమేష్, మేనేజింగ్ డైరెక్టర్ భీమరిశెట్టి వాసుదేవ్ ఆధ్వర్యంలో నయన పర్వంగా సాగింది. గంటల పాటు జరిగిన ఈ ఆధ్యాత్మిక క్రతువు నభోతో అన్న రీతిలో జరిగింది. సకల లోక కళ్యాణానికి, అందరిలోనూ ఆధ్యాత్మిక చింతన కలిగించడానికి తలపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొని తరించారు. భక్తులకు శివలింగం, పసుపు, కుంకుమ, గంధం, అరటి డొప్పలు, ఆవు నెయ్యిలో నానబెట్టిన ఒత్తులు, రేగికాయ, ఖర్జూరం విశ్వ భారత్ మీడియా సంస్థ సమకూర్చింది. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, శాస్త్రీయ నృత్యాలు, శివ వైభవాన్ని చాటే నృత్య ప్రదర్శనలు అలరించాయి. మరోవైపు లింగాష్టకం, శివభక్తి గీతాలు వినులు విందు చేశాయి. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పెందుర్తి శారదా పీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానంద సరస్వతి స్వామీజీ పాల్గొని భక్తులకు దివ్య ఆశీస్సులు అందజేశారు. సాగర తీరాలలో శివారాధన అత్యంత విశిష్టమైనదని, ప్రాముఖ్యత సంతరించుకున్నదని ఆయన అన్నారు. వేదికపై స్వామీజీ స్వయంగా విశ్వ భారత్ మీడియా సంస్థల చైర్మన్ బలివాడ రమేష్, మేనేజింగ్ డైరెక్టర్ భీమరిశెట్టి వాసుదేవులను సాలువాలు కప్పి సత్కరించి ఆశీర్వదించారు. అనంతరం సాగర హారతి, వేదికపై శివపార్వతుల కళ్యాణం కనుల పండుగగా సాగింది. వేద పండితులు మంత్రాలు చదువుతుండగా కళ్యాణాన్ని బలివాడ రమేష్, భీమరిశెట్టి వాసుదేవ్ దంపతులు నిర్వహించారు. వేదికపై విశ్వ భారత్ మీడియా సంస్థ చైర్మన్ బలివాడ రమేష్, విజయ భార్గవి దంపతులు, బలివాడి సాయి సిద్ధు, బలివాడి దీక్షిత పూజాధికారులు నిర్వహించారు. అలాగే విశ్వ భారత్ మీడియా సంస్థ ఎండి భీమరిశెట్టి వాసుదేవ్, పద్మ దంపతులు, భీమరిశెట్టి సాయి నాగహరిణి, భీమరిశెట్టి ప్రణవి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు స్వహస్తాలతో శివలింగానికి అభిషేకం చేసి సాగరుడికి దీపహారతినిచ్చారు. విశ్వ భారత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది, సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు మధు, రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరులు, పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జలాది విజయ, ప్రముఖ సమాజ సేవకురాలు కోడూరు సుశీల, విజయరమణి, నగర డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, ఆధ్యాత్మికవేత్త ఎంవి శేఖర్ తో పాటు పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు.